Well, folks, it's time to kick it old school. So you can feel cool. Yeah. Subscribe, please like video. Please subscribe, please. Security deposit as well. What is up guys? I hope you're having great wonderful weekend. ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది చీకటి మార్నింగ్ పోయింది భయ్యా పవర్. మార్నింగ్ అంటే లైక్ మార్నింగ్ 10 o'clockకి టైం ఇప్పుడు లిటరలీ 5:20 ఈవినింగ్. ఫ్రైడే ఈవినింగ్ అంటే ఎలా ఉండాలి అసలు? ధూమ్ ధామ్ అనాలి. అలాంటిది అబ్బా ఒలిమే ఇల్లే సీన్ అంటే అది కాక మన బెంగళూరు వెదర్ తెలిసిందే. ఆఫ్టర్ 3 నుంచి ఆ టైం నుంచి ఇలా డార్క్ అయిపోతుంది. మా జుట్టు ఎంత కేర్ తీసుకొని ఎంత స్టైలింగ్ చేసి వ్యాక్సిన్ చూసినా కానీ చూడడానికి షాబీ లుక్కే వస్తుంది కానీ మనకి సెట్ అవ్వట్లేదే. నేను నాకు బ్లాగ్ నాపైనా ఎందుకంటే మన దగ్గర సోనీ A7 సిరీస్ అంత రేంజ్ కెమెరా లేదు. మన దగ్గర ఉన్న ఐఫోన్ బ్లాగ్, మన దగ్గర ఉన్న చిన్ని స్టూడియోలో ఆ చీకట్లో ఇంకా రికార్డ్ చేసేది నేను ఆపేసి ఇప్పుడు రికార్డ్ చేశాను. బెంగళూరు భయ్యా క్లైమేట్ పరంగా ఆల్రెడీ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. వర్షం పడుతుంది. ఏ ఆటో వల్ల భయ్యా సౌండ్ అరే నేను ఇప్పుడప్పుడే ఆపేయట్లేడు. క్లైమేట్ పరంగా మనం ఎంత బెంగళూరు వావ్ బెంగళూరు అన్నా కానీ ఈరోజు ఆ పవర్ కట్ దీంతో బెంగళూరు అనాల్సి వచ్చింది. లిటరల్లీ బెంగళూరు అన్న. అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతుంటే ఫేస్ చేస్తూనే ఉండాలి. సో అందుకని మనం పడుకొని చిన్న హరకతలు చేస్తా ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే మనకు ఉందిగా చిన్న క్యూట్ లిటిల్ టెస్ట్ లాస్ట్ టైం బ్లాగ్లో చూపించినట్టు చిన్న వర్క్ ప్లేస్ ఇంకా నీట్గా పెట్టాం. అన్ని నోట్లో ఉన్నాయని చెప్పి ఆశ్చర్యపోమాకండి. మనం అన్ని రాసుకోవడం కానీ ఫాలో అయ్యి చాలా తక్కువ. బట్ ఇలా రాసుకోవడం వల్ల ప్రొడక్టివిటీ చాలా పెరిగింది. అది ఒక కొత్త న్యూ హ్యాబిట్ దట్ ఐమ్ నో. ఏదైనా చిన్నది మైండ్లో థాట్ రాగానే రైటింగ్ ఇట్ అండ్ కీపింగ్ థింగ్స్ చెప్పినా మళ్ళీ మర్చిపోకుండా దట్స్ రియలీ హెల్పింగ్ మీ అవుట్. వీ కెన్ డూ, పవర్ ఈజ్ బ్యాక్. మరి మూమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా. మూమెంట్ స్టార్ట్ చేయాలి మరి. ఇప్పుడు ఇచ్చాడరా. యో వాట్ ఈస్ అప్ గైస్, యూ గైస్ మిస్ మీ. ఏం రో ఇంత చూసారు, ఏం కథ? వీకెండ్ కదా, ఒక చిన్న గెట్ అవే ప్లానింగ్. అంత లేదు బాబు, మొన్న పోయాంగా చాలు. ఆల్రెడీ కోవిడ్ వేవ్ 3 రెడీగా ఉంది. అదే బెంగళూరులో నైట్ కర్ఫ్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. నా నైట్ లైఫ్ మొత్తం దొబ్బింది. అలా చిన్నగా వీకెండ్ కర్ఫ్యూస్ వస్తాయి. అలానే అది లాక్డౌన్ వెళ్ళిన వరకు అంతే. మరి అంతేగా ఈ సైకిల్ అట్లీస్ట్ ఒక 2 to 3 years అలా నడుస్తూ ఉంటుంది. లాక్డౌన్ అన్లాక్ కదా. నువ్వు ఆల్రెడీ మన ఫ్యామిలీతో ట్రిప్ పోయేస్తుంది. నేను కూడా నా ఫ్రెండ్స్ ఒక చిన్న ట్రిప్కి వెళ్ళి వస్తాను. ఎవడరా ఫ్రెండ్? మైదర్గాడు ఉన్నాడుగా, పని మీద రేపు బెంగళూరు వస్తున్నాడు. సో అలా ఒక చిన్న ప్లాన్ వేద్దాం అనుకుంటున్నాం. మరి ఫ్రెండ్స్ అసలు ఈ పాండమిక్లో కలవడమే నాట్ రికమెండ్. నువ్వు మళ్ళీ వాళ్ళతో కూర్చొని ప్లాన్లు వేసుకుంటా. మొన్నే కదా మనం ట్రిప్కి వెళ్ళి సేఫ్ ట్రావెల్, సోషల్ డిస్టెన్సింగ్, ప్రైవేట్ కార్లు, ఫ్యామిలీ ఒకటే ఇన్ని చెప్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు స్వామి మళ్ళీ? అబ్బే సాలే, నాకు తెలుసా గైడ్. నేనే ఫ్రెండ్స్తో మీద పడి ముద్దులు ఎందుకేనో మినిమం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం. జాగ్రత్తగానే శానిటైజ్ చేసుకుంటూ వెళ్తాం. నువ్వన్నా చేతులు గీతులు శానిటైజ్, నేనైతే ఒళ్ళంతా శానిటైజ్ చేసుకుంటా. తెలుసుగా. ఎయిడ్స్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వేం చేస్తున్నా కానీ అది నీ ఒక్కడితో పోదు. ఖచ్చితంగా అది ఎంత కంటాక్ట్ అంటే నువ్వు మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పనులు చేయమాకుస్తాము. ఏమన్నా చేసుకో. మళ్ళీ క్యాచీ టైటిల్స్ పెట్టి నాకు కోవిడ్ వచ్చిందని చెప్పి బ్లాగులు ఏం చేయమాకు. నేను వదిలేను అసలు మాట్లాడి వేస్ట్. వస్తున్నాడు. పూజలు పైన అసలు కూర్చున్నాం. గుడ్ మార్నింగ్.
సంవత్సరం తర్వాత ప్రాపర్ కార్ బయటికి తీయడం, ఐ మీన్ టూర్ పరంగా అయితే ఇదే. నిన్న నైట్ యాక్చువల్లీ బయటకు వచ్చా వాటర్ వాష్కి ఇద్దామని. అసలు వాటర్ సర్వీస్ చేయించి కూడా లైక్ ఆల్మోస్ట్ 2 months అయింది. అంతేలే గరాజ్లోనే ఉంటుంది, బయటికి ఏం తీయట్లేదు. సో రీసెంట్గా ట్రిప్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసే కిందంతా మట్టి. ఆఖరికి ఇప్పుడు బయట కూడా తుడుచుకునే ఓపిక కూడా లేదు, అది ఎంత తుడిచినా ఇంకా మట్టిగానే ఉంది. నిన్న నైట్ లైక్ అరౌండ్ 7 o'clock బయటకు వచ్చే, వర్షం పడుతుండే. మార్నింగ్ రమ్మన్నాడు హెవీగా, భయ్యా 7 o'clock కల్లా ఓపెన్ చేస్తారా, నేను పొద్దునే వస్తాను, బయటికి వెళ్ళాలి అని చెప్తే టైం అయితే ఇప్పుడు 9:20. ఫటాఫట్ క్లీన్ చేసుకొని అసలు కూర్చొని అప్పుడు బ్రేక్ వస్తుందా వాడు క్లీన్ చేసేటప్పుడు, అసలు నేను వెళ్ళే ప్లేస్కి స్టే ఎదుక్కోవాలి. ఇంకా అసలు స్టే బుక్ చేసుకోలేదు, ఏం లేదు, అలా బ్లైండ్కి వెళ్ళిపోవడం. ఓకే, నో ప్రాబ్లం, ఫ్రెండ్తోనే కాబట్టి. ఫ్యామిలీ అయితే మనం కొంచెం ఆలోచించాలి, కానీ ఫ్రెండ్ మా ఏం దొరకకపోతే కార్లో అయినా పడుకుంటాం మంచిగా. నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. ఇది ప్లేస్, దీని 22/9 అపోజిట్లోనే మడివాల లేక్. చిన్న వాక్ కూడా వెళ్ళి రావచ్చు మనకంటే. ఇక్కడ ఒక క్రేజీ బ్యూటీ ఉంది, వింటేజ్ అబ్బా, ఇది క్లాసిక్. దాని ఆపోజిట్లోనే మడివాల లేక్. యూ కెన్ గో ఫర్ అ వాక్ ఇన్ కేస్ ఎనీబడి కమింగ్ హియర్ బిఫోర్ 9, ఎందుకంటే ఆ లేక్ పార్క్ గేట్ 9 కల్లా క్లోజ్ చేస్తారు. అండ్ ఎస్, యూ హ్యావ్ ఎ టెంపుల్ యాజ్ వెల్. ఆల్మోస్ట్ క్లీనే, బట్ టిమోన్ గార్డ్ ఫర్ మాత్రం అక్కడక్కడ ఉంది, ఏం చేయలేము దానికి. సో యా డన్. ఇంకొక పని ఉంది, పొల్యూషన్ కూడా చేయించాలి. తమిళనాడు కదా మనం నెక్స్ట్ గెటవే. తమిళనాడు పోలీసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కూడా కాదు, చాలా స్ట్రిక్ట్. దుమ్ము లేపేస్తారు దొరికిందని కాల్సి. ఈ రైట్ సైడ్ ఉన్న కార్లన్నీ ఒక ఇంటివే, మస్తుగా ఉన్నాయి. ఓల్డ్ వింటేజ్ స్టైల్ బెంజ్లే 2 ఉన్నాయి, లైక్ మర్సిడీస్ 300 వింటేజ్ మోడల్ అయితే అసలు సూపర్. అది టైమ్ ఈజ్ ఆల్రెడీ 10:10, మనకి ½ an hour దాకా పట్టింది అక్కడ. అండ్ ఈరోజు వ్లాగ్ పరంగా ఐఎమ్ ట్రయింగ్ ఎ న్యూ థింగ్ అని కాదు, బేసిక్ థింగ్. స్టార్టింగ్ వ్లాగ్ నేను లైక్ సినిమాటిక్ స్టైల్లోనే స్టార్ట్ చేసుంటా, బట్ నాకు అంత టైం లేదు లైక్ ఎవ్రీ షార్ట్ చూసుకొని తీయడానికి. సో ఇదేంటంటే మన రెగ్యులర్గా మన యూట్యూబ్లో చాలామంది బ్లాగర్స్ అండ్ తెలుగు ట్రావెలర్స్ ఉంటారు కదా చాలామంది, వాళ్ళని సేమ్ కెమెరా పట్టుకొని తిరిగేస్తూ ఉంటాను. మరి ఈరోజు అంత హెవీ స్ట్రగుల్ ఉండదు అనమాట, సింపుల్స్ ఆ బ్లాగ్. నేను ట్రై చేస్తాను, ఇది చూద్దాం. మనం 14 hours 15 hours ఎడిటింగ్కి స్పెండ్ చేసి మళ్ళీ షూటింగ్కి షార్ట్ వైజ్ అన్నీ చూసుకొని, ఎందుకు ఈసారి అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలా టైం సేవ్ అవుతుంది. బ్యాక్ టు హోమ్ ఫటాఫట్ రెడీ అయిపోయి మ్యాక్సిమం ఇంకో 1 hourలో స్టార్ట్ అయిపోవాలి. కాల్ అయితే రాలేదు మన మైదర్ దగ్గర నుంచి, ఇంకా వచ్చాడో లేదో తెలీదు. దిగిన తర్వాత వాడు ఫ్రెష్ అయిపోయి అంతా కాల్ చేస్తే వెళ్ళి వాడిని పిక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇదే మనం బ్రేక్ఫాస్ట్ విచిత్ర రోల్ ఏం కాదు, ఇది సింపుల్ గా దోశ విత్ పీనట్ చట్నీ అండ్ అగైన్ పీనట్ స్ప్రెడ్ లాగా. ఎందుకంటే సాటర్డే మన ఎగ్స్ లేవు, సో పీనట్ ఈజ్ అవర్ ప్రోటీన్ సేవియర్. అండ్ ఇది క్యారీ చేస్తున్నా ఒక స్పేర్ షార్ట్స్ అండ్ 1 t-shirt. ల్యాప్టాప్ మీద ఆబ్వియస్లీ ఎందుకంటే డేటా కాపీ చేసుకో. ఇది ఐ యూజువల్లీ యూజ్ దిస్ ఫర్ క్యారింగ్ వ్లాగింగ్ సెటప్. సింపుల్ ఒక సెల్ఫీ స్టిక్, గోప్రో ఎక్స్టెన్షన్ స్ట్రిప్, మైక్, అడాప్టర్ అండ్ దెన్ గోప్రో అండ్ ప్లస్ అడిషనల్ స్పేర్ ఫోన్ అండ్ అడిషనల్ బ్యాటరీస్ కోర్స్. ఆల్ సెట్. వాటర్ కూడా క్యారింగ్, సమ్ ఎమర్జెన్సీ స్టాఫ్. అట్లా వీటి మీదే బతికేద్దాం అని కాదు, బేసికల్ థింగ్. ఓవర్ యాక్షన్ వద్దు, కళ్ళు నీట్గా కనపడి జాగ్రత్తగా వస్తుంది. అలాగే సీనాగి లిటరల్లీ కార్ని 4th gear వేయడానికి 25 minutes పట్టేది ఇంటి దగ్గర నుంచి. అస్సలు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ సిల్క్ బోర్డ్ సిగ్నల్ భయ్యా చాలా ఫేమస్, చాలా మంది వినే ఉంటారు. రాడ్ సిగ్నల్ అది. మీ అమ్మ సాటర్డేస్ కూడా ఇలా ఉందా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో పైన ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ కింద నుంచి ఎందుకు వెళ్తారంటే ఆబ్వియస్ రీజన్స్. మా ఇద్దరిని పిక్ చేసుకోవాలి, వాడు కుడ్లుపేట దగ్గర ఉండేది. సో వాడిని పిక్ చేసుకొని అక్కడి నుంచి కంటిన్యూ, లేకపోతే పైకి ఎక్కేసి ఉంటే అసలు ఏకదమ్ ఆరామ్సే వెళ్ళిపోతుండే. అది ఆల్మోస్ట్ ఒక 10-11 kilometers ఫ్లైఓవర్ అది.
క్రేజీ. ఈవెన్ 2 వీలర్స్కి కూడా అదే ఛార్జ్ పైన యూజ్ చేసుకుంటే. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలుసుకుంటా 2 వీలర్స్ కూడా టోల్ పే చేయాలి అని. ఫస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు లైక్ అది పని అయితే అవుతుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెళ్ళే దారిలో లెఫ్ట్లో. సో లైక్ ఏ సెడ్ తమిళనాడు పోలీసులు రాడ్ పెడతారు, మూసుకొని అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేస్తే బెటర్. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్. ఈ కర్ణాటక పెట్రోల్ ప్రైసెస్ ఇక్కడే ఫ్యూయల్ పట్టి చేసుకుంటున్నాం. మళ్ళీ ఆగే సీన్ లేదు. ఒకేసారి బ్రేక్. ఈవెన్ ఎయిర్ కూడా ఇక్కడే చెక్ చేస్తున్నాను ప్లాన్. దట్స్ వాట్. హోలా అయింది ముచ్చడంతా. ఇంకా లెట్స్ గో. చలో ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేసినట్టే తమిళనాడుకి వెళ్తున్నట్టయితే మెన్షన్ చేసినాం. బట్ డెస్టినేషన్ ఐఎమ్ నాట్ గోన్ రివీల్ ఇట్. కొంచెం చిన్న సస్పెన్స్ లాగా అనమాట బేసికలీ. అంత ఎక్స్ట్రా అవసరం లేదు బేసిక్గా, కానీ ఒక బ్లాగ్ ఎక్స్టెండ్ చేయడానికి అంతే. రేపటి నుంచి డే 1 డే 2 అని పెట్టుకోవచ్చు కదా, అందుకని. బాంబ్ మషాగా ఉంటాయి వీడి. Feeling in my bones, I can feel it in my veins. Hands in the sky, I can feel the winds of change. You live in your ఆల్ గెడ్ ఆల్ సూట్ అన్నీ పెట్టుకున్నాను. చెప్పులు పగిలిపోద్ది నీకు. ఏమో కథలు పడుతుంది. ఏమవుతుందా బాగా వెళ్తున్నా. నువ్వు కాదు మొన్న వచ్చారా. బాయ్. గొడుగు కూడా తీసుకెళ్తున్నాము ఇన్ కేస్ ఎమర్జెన్సీకి వెళ్ళి. ఇదిగోనా మా ఇంత లగేజ్ చేసాం. బాయ్. Look,